టీమిండియా టెస్ట్ టీంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రెండో టెస్ట్ రెండో రోజు జైస్వాల్ వర్సెస్ శుభ్మన్ గిల్ అన్నట్లుగా సీన్ కనిపించింది. వెస్టిండీస్తో సెకండ్ టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. సెకండ్ డే రెండో ఓవర్లోనే ఓవర్ నైట్ బ్యాటర్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ రన్అట్ అయ్యాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్తో కోఆర్డినేషన్ కుదరకపోవడంతో జైస్వాల్ వెనుదిరగాల్సి వచ్చింది. జైడెన్ సీల్స్ వేసిన 92వ ఓవర్లో యశస్వి రన్అట్ అయ్యాడు. అప్పటికే 258 బంతుల్లో 22 ఫోర్లతో 175 పరుగులు చేసి డబుల్ సెంచరీకి చేరువలో అవుట్ అవడం జైస్వాల్ను నిరాశకు గురిచేసింది. 92వ ఓవర్ సెగ్డ్ బాల్ను మిడ్ ఆఫ్లోకి ఆడిన జైస్వాల్ క్విక్ సింగిల్కు ట్రై చేశాడు. అయితే జైస్వాల్కు మూమెంట్కు ఇచ్చిన గిల్ బంతి ఫీల్డర్ చేతిలోకి వెళ్లడంతో ఆగిపోయాడు. మరోవైపు ఇది చూసుకోకుండా యశస్వి జైస్వాల్ సగం క్రీజును దాటేశాడు. శుభ్మన్ గిల్ రాకపోవడాన్ని గమనించి యూటర్న్ తీసుకుని పరిగెత్తాడు. కానీ బంతిని అందుకున్న వికెట్ కీపర్ ఎలాంటి తప్పిదం చేయకుండా బేల్స్ పడేశాడు. దాంతో జైస్వాల్ రన్అట్గా వెనుదిరగాల్సి వచ్చింది. 25 పరుగుల దూరంలో డబుల్ సెంచరీ చేజారడంతో జైస్వాల్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. శుభ్మన్ గిల్తో వాగ్వాదానికి దిగాడు. ఇది నా కాల్ కాదా అంటూ అసహనం వ్యక్తం చేశాడు. శుభ్మన్ గిల్ పరిగెత్తి ఉంటే సింగిల్ పూర్తయ్యేదని, ఒకవేళ రన్అట్ అయినా జైస్వాల్ అయ్యేవాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిల్ తప్పిదంతో జైస్వాల్ డబుల్ సెంచరీ మిస్ అయిందంటూ మండిపడుతున్నారు. జైస్వాల్ పరుగు కోసం క్రీజ్ వీడగా గిల్ మాత్రం నాన్ స్ట్రైకర్ ఎండ్లోనే ఉండిపోయాడు. దీంతో జైస్వాల్ వెనక్కి పరిగెత్తగా అప్పటికే ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న వికెట్ కీపర్ టెవిన్ ఇమ్లాచ్ దాన్ని వికెట్లకు గిరాటేశాడు. ఫలితంగా తన ఓవర్ నైట్ స్కోర్కు కేవలం 2 పరుగులు జత చేసి రన్అట్గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన జైస్వాల్ ఓవరాల్ ఎపిసోడ్లో కెప్టెన్ గిల్నే అంతా తప్పుబడుతున్నారు. అంతేకాకుండా గతంలో కోహ్లీ, రోహిత్ శర్మ ఇన్సిడెంట్తో పోలుస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.